చూడమ్మా, life without a pet was lonely. When his dog died, Maxwell was too sad to think of keeping a dog again. But later, when he was in Camasferna, he got an idea of keeping an otter. He heard about otters for the first time. Anyone he kept the otter as a pet called it Miss Bill. His friend Warner, who helped him to get the otter, met him after 4 months. He asked Maxwell about his experience with Miss Bill. పెంపుడు కుక్క చనిపోయిన తర్వాత మ్యాక్స్వెల్ చాలా మట్టుకి కుక్కల్ని పెంచుకోకూడదు అనుకున్నాడు. కానీ వాళ్ళ ఫ్రెండ్ సహాయంతో అతను ఇరాన్ లో కెమస్ఫియర్ అనే ప్లేస్ ఉన్నప్పుడు అతని ఫ్రెండ్ ఏమొచ్చి అతని ఫ్రెండ్ సహాయంతో వాటర్ ని కొనుక్కున్నాడు, వాటర్ ని దక్కించుకున్నాడు. ఆ వాటర్ కి మిస్బిల్ అనే పేరు పెట్టాడు. మళ్ళీ 4 years తర్వాత మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్ కలిశాడు. 4 years తర్వాత కలిసిన తర్వాత మిస్బిల్ నువ్వు కొనుక్కున్నావు కదా, నీకు మిస్బిల్ అట్లా ఎలా ఉన్నది, మీ ఇద్దరు ఎంత ఆనందంగా ఉన్నారు, మీ ఇద్దరు ఎలా ఉన్నారో అవన్నీ అడిగారు. వాళ్ళిద్దరు అప్పుడు ఏంటి మాట్లాడుకున్నారో అదే ఒక డైలాగ్, ఒక మెయిన్ కంటెంట్. సో ఆ మిస్బిల్ కోసం సో అతను మిస్బిల్ తో తన అనుభవాల గురించి మ్యాక్స్వెల్ ని అడిగాడు. మ్యాక్స్వెల్ మరియు అతని స్నేహితుడు వారన్ మధ్య సంభాషణ ఎలా ఉంటుంది అనేది మెయిన్ కంటెంట్ యొక్క డైలాగ్ కాన్వర్జేషన్ కి. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. మ్యాక్స్వెల్, గుడ్ మార్నింగ్ వార్నర్, ఇట్స్ బీన్ ఏ లాంగ్ టైమ్ సిన్స్ వి మెట్. మనం కలుసుకొని చాలా రోజులైంది అని మ్యాక్స్వెల్ చెప్తాను చూడమ్మా. డైలాగ్ కాన్వర్జేషన్స్ కి 4 పంక్చుయేషన్ మార్క్ అని చాలా ఇంపార్టెంట్. ఒకటి ఫుల్ స్టాప్, రెండోది కామా, మూడోది ఎక్స్క్లమేషన్ మార్క్, నాలుగోది మన క్వశ్చన్ మార్క్, ఫోర్త్ కాంట్రాక్షన్స్ అంటే కెనాట్ వస్తే కాంట్, డస్ నాట్ వస్తే డజంట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇట్స్ ఇలాంటి కాంట్రాక్షన్స్ ఇలాంటివి. ఎప్పుడు చూడండి, గుడ్ మార్నింగ్ అని ఎప్పుడు చెప్పాలి దాని పక్కన కంపల్సరీ అంటే ఎక్స్క్లమేషన్ మార్క్ పెట్టాలి. అంటే గుడ్ మార్నింగ్ అనేది ఒక విష్ అనేది ఒక ఆప్టిటివ్ సెంటెన్స్ కి ఎప్పుడు కూడా మనం ఎక్స్క్లమేషన్ మార్క్ తో క్లోజ్ చేయాలి. ఇలా ప్రతి డైలాగ్ కి ఏదో ఒక పంక్చుయేషన్ మార్క్, మినిమం 2 పంక్చుయేషన్ మార్క్ మెయింటైన్ చేయండి. మీరు తయారు చేయండి. అది ఇంపరేటివ్ సెంటెన్స్ ఉంటే ఫుల్ స్టాప్ పెట్టండి, అసర్టివ్ సెంటెన్స్ లో కనిపిస్తే ఫుల్ స్టాప్ పెట్టండి. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఆ సెంటెన్స్ రిక్వెస్ట్ కోసం అయితే ఫుల్ స్టాప్ పెట్టండి, ఫ్యాక్ట్ కోసం చెప్తే ఫుల్ స్టాప్ పెట్టండి. ఆ సెంటెన్స్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్ లో ఉంటే క్వశ్చన్ మార్క్ పెట్టండి. ఓకేనా, ఏమి లేకపోతే లాస్ట్ లో ఫుల్ స్టాప్ మాత్రం కంపల్సరీ పెట్టాలి ప్రతి డైలాగ్ కి. మనం కలుసుకొని చాలా రోజులు అయింది. ఇప్పుడు వార్నర్, గుడ్ మార్నింగ్ మ్యాక్స్వెల్. సో హౌ ఆర్ యూ? గుడ్ మార్నింగ్ మ్యాక్స్వెల్, నువ్వు ఎలా ఉన్నావు? అప్పుడు మ్యాక్స్వెల్, ఐఎమ్ ఫైన్ అండ్ హోప్ యూ టూ ఆర్ ఫైన్. అప్పుడు అన్నాడు మ్యాక్స్వెల్, నేను బాగున్నాను మరియు నువ్వు కూడా బాగున్నావని నేను ఆశిస్తున్నాను. వార్నర్, హౌ ఈస్ ద వాటర్ యువర్ పెట్? అప్పుడు అడుగుతున్నాడు వార్నర్, నీ పెట్ ఎలా ఉంది? సో వాటర్ ఎలా ఉంది, నీ పెంపుడు జంతువు అని అడుగుతున్నాడు. అప్పుడు మ్యాక్స్వెల్, ఐ నేమ్ ఇట్ మిస్బిల్, ఇట్స్ ఫైన్, ఇట్స్ ఎ గుడ్ ఫ్రెండ్ అని చెప్తున్నాడు. నేను దానికి మిస్బిల్ అనే పేరు పెట్టాను, బాగానే ఉంది చెప్తున్నాడు. ఇట్స్ ఎ గుడ్ ఫ్రెండ్, అదొక నాకు మంచి స్నేహితుడిగా అయింది. అప్పుడు వార్నర్, ఓ గ్రేట్, మిస్బిల్, ఓ వాట్ ఎ నైస్ నేమ్ ఇట్ ఈస్ అని చెప్తున్నాడు. మిస్బిల్, అబ్బా ఎంత మంచి పేరు అది అంటున్నాడు. అప్పుడు మ్యాక్స్వెల్, ఇట్ హాస్ బిగన్ ఏ న్యూ ఫేజ్ ఇన్ మై లైఫ్, ఐఎమ్ నౌ ఏ లాట్ ఆఫ్ అటాచ్డ్ టు మిస్బిల్. అప్పుడు మ్యాక్స్వెల్ చెప్తున్నాడు, ఇది నా జీవితంలో కొత్త దశను ప్రారంభించింది, నేను ఇప్పుడు మిస్బిల్ తో చాలా అనుబంధంగా ఉన్నాను అని చెప్తున్నాడు. అప్పుడు వార్నర్, హో అన్ అటర్ ఫిక్సేషన్ ఐ సపోజ్. అంటే ఏం చెప్తున్నాడు అంటే అన్ అటర్ ఫిక్సేషన్ ఐ సపోజ్. అప్పుడు అంటున్నాడు వార్నర్, వాటర్ ఫిక్సేషన్ అంటే స్ట్రాంగ్ అటాచ్మెంట్ అయిపోయి వాటర్కి అని. సో వాటర్ తో అంత స్ట్రాంగ్ అటాచ్మెంట్ అయిపోయావా నేను అనుకుంటున్నాను, ఐ సపోజ్ అని చెప్తున్నాడు వార్నర్. అప్పుడు మ్యాక్స్వెల్, వెల్ సేడ్, బాగా చెప్పావు నువ్వు అన్నాడు మ్యాక్స్వెల్. అప్పుడు వార్నర్, when I sent him to you, he was coated with mud armor. How did you clean it? సో ఏం చెప్తున్నాడంటే వార్నర్, అప్పుడు నేను అతన్ని వాటర్ ని నీ వద్దకు పంపినప్పుడు వాటర్ కి ఫుల్ గా మట్టితో ఉంది, తన కోట్ అంతా కూడా మట్టితో బురదతో ఉంది. హౌ డిడ్ యూ క్లీన్, నువ్వు అప్పుడు దాన్ని ఎలాగో శుభ్రం చేసావని వార్నర్ అంటాడు మ్యాక్స్వెల్ ని. అప్పుడు మ్యాక్స్వెల్, ఇట్ టుక్ మీ 1 month టు క్లీన్ ఇట్ కంప్లీట్లీ. సో దీన్ని పూర్తి చేయడానికి నాకు దగ్గర 1 నెల పట్టింది. సో ఆఫ్టర్ 1 month ఐ వాజ్ ఏబుల్ టు సీ ది అటర్ యాజ్ ఇట్ వేర్ ఇన్ హిస్ ట్రూ కలర్స్. 1 నెల తర్వాత నేను అటర్ ని అసలు రంగులో చూడగలిగాను అని చెప్తున్నాడు. అప్పుడు వార్నర్, డిడ్ మిస్ అకస్టమ్ ఇట్ సెల్ఫ్ టు న్యూ సరౌండింగ్స్ ఈజీలీ అని వార్నర్ అంటున్నాడు. అంటే మిస్ కొత్త పరిసరాలకు సులభంగా అలవాటు పడిందా
అని అడుగుతున్నాడు వార్నర్. అప్పుడు మ్యాక్స్వెల్, ఫర్ ది ఫస్ట్ 24 hours మిస్బిల్ వాజ్ నైదర్ హాస్టైల్ నార్ ఫ్రెండ్లీ. అప్పుడు మ్యాక్స్వెల్ అంటున్నాడు, మొదటి మొదటి 24 గంటలు మిస్బిల్ హాస్టల్ అంటే ఏంటి, స్నేహితులు అంటే ఎనిమి, ఫ్రెండ్లీ అంటే స్నేహితుడు, ఒకనమ్మా శత్రువుగా లేదు, మళ్ళీ అలాగే స్నేహపూర్వకంగా కూడా నాతో లేదు అని చెప్తున్నాడు ఫస్ట్ 24 hours. సో అది చూసి రెండు నెగిటివ్స్ చెప్పినప్పుడు మనం నైదర్ నార్ యూజ్ చేయాలమ్మా, సింపుల్ పాస్ట్ యూజ్ చేయకూడదు. హీ వాజ్ సింప్లీ అలూఫ్ అండ్ ఇండిఫరెంట్. అలూఫ్ అంటే తెలుసా, నాట్ ఫ్రెండ్లీ, నాతో అసలు ఫ్రెండ్లీగా లేదు. హీ బిగన్ టు లూజ్ హిస్ ఎపతి అండ్ బిగన్ టు హ్యావ్ కీన్ ఇంట్రెస్ట్ హిస్ సరౌండింగ్స్. ఫస్ట్ 24 hours లేదు, కానీ ఆ కానీ మరుసటి రోజు అతను మిస్బిల్ చాలా ఏదో కోల్పోవడం ప్రారంభించింది మరియు పరిసరాలపై ఆసక్తి కలిగి ఉన్నది. అంటే ఏదో కోల్పోయినట్టు అనిపించింది. తర్వాత ఇంకేం చేసింది, అక్కడ కొద్దిగా సరౌండింగ్స్ కి అలవాటు పడింది. కీన్ ఇంట్రెస్ట్ అంటే పూర్తిగా అలవాటు పడింది అని, ఆసక్తిగా అని. అప్పుడు వార్నర్, బట్ వాటర్స్ లివ్ మోర్ ఇన్ వాటర్ దెన్ ఆన్ ల్యాండ్. అప్పుడు వార్నర్ అంటున్నాడు, కానీ వాటర్లు భూమిపై కంటే నీటిలో ఎక్కువగా జీవిస్తాయని చెప్తున్నాడు. హౌ డిడ్ యూ హెల్ప్ హిమ్ టు హ్యావ్ హిస్ న్యాచురల్ ఇన్స్టింక్ట్ స్టేయింగ్ హిమ్సెల్ఫ్ ఇన్ వాటర్. అప్పుడు నువ్వు నీటిలో ఉండేందుకు నువ్వు అతనికి ఎలా సహాయం పడ్డావు, ఎలా హెల్ప్ చేసావు, స్టేయింగ్ హిమ్సెల్ఫ్ ఇన్ వాటర్, నీటిలో ఉండేందుకు నువ్వు అతనికి ఎలా సహాయం పడ్డావు అని వార్నర్ మ్యాక్స్వెల్ అడుగుతున్నాడు. అప్పుడు మ్యాక్స్వెల్, ఐ టేక్ హిమ్ ఆన్ లీడ్ టు ది బాత్రూమ్. నేను అతన్ని బాత్రూమ్ కి తీసుకువెళ్తాను అని చెప్పాడు. తర్వాత దేర్ హీ ఎంజాయ్స్ హిమ్సెల్ఫ్ ఇన్ వాటర్, ప్లంగింగ్ అండ్ రోలింగ్ ఇన్ ఇట్, షూటింగ్ అప్ అండ్ డౌన్ ది లెంత్ ఆఫ్ ది బాత్ టబ్ అండర్ వాటర్. అక్కడ మిస్బిల్ డాటర్ ఏం చేసేదంటే నీటిలో మునిగి ఆనందిస్తూ, మళ్ళీ నీటిలో ఉన్న బాత్ టబ్ పైకి కిందకి షూట్ చేస్తూ, అందులో దొరుకుతూ ఆనందిస్తూ ఉండేది మిస్బిల్ అని చెప్తున్నాడు. అంటే హ్యాపీనెస్ అంటే ఒక బకెట్ మీద ఎలా తిరగడం, అలా తిరగడం, ఆ బకెట్ మీద దూకడం, కిందకి వెళ్ళడం, అలా ఎంజాయ్ చేస్తూ ఉండేదని చెప్తున్నాడు మ్యాక్స్వెల్. వాటర్ ఎంజాయ్ చేసిందని మ్యాక్స్వెల్ చెప్తుండే వార్నర్ కి. అప్పుడు వార్నర్, ఐ సపోజ్ ఇట్ ఈస్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ వాటర్స్. అప్పుడు వార్నర్ అంటున్నాడు, ఇది వాటర్స్ యొక్క లక్షణాలు అని నేను అనుకుంటున్నాను అని వార్నర్ అంటున్నాడు. ఐ థింక్ ది వాటర్స్ ఆర్ వైస్ టు. మళ్ళీ ఏమని చెప్తున్నాడంటే వార్నర్, వాటర్స్ యానిమల్, వాటర్స్ చాలా తెలివైనవి, వాటర్స్ కూడా చాలా తెలివైనవని నేను అనుకుంటున్నాను అని వార్నర్ చెప్తున్నాడు. మ్యాక్స్, ఎస్ దే ఆర్ వైస్ ఇనఫ్ టు ఓపెన్ ది ట్యాప్స్ అండ్ ప్లే విత్ ది ట్రికిల్ ఆఫ్ వాటర్. అవును, కొళాయిలు తెరిచి, ఎవడు మ్యాక్స్ చెప్తున్నాడు వార్నర్ లాగానే, అవును కొళాయిలు తెరిచి నీటి చినుకుతో ఆడుకునే తెలివితేటలు వారికి ఉన్నాయి అని చెప్తున్నాడు. ఇఫ్ హీ ఫెయిల్స్ టు ఓపెన్ దెమ్ హీ చిట్టర్స్ విత్ డిసప్పాయింట్మెంట్ అండ్ ఇరిటేషన్. పొరపాటున వాటిని తెరవడంలో విఫలమైతే వాటర్స్ నిరాశ మరియు చికాకు విరుచుకుపడతాయని చెప్తున్నాడు. వార్నర్, హౌ డస్ హీ స్పెండ్ దిస్ డే. వాటర్ రోజు ఎలాగా గడుపుతాది వార్నర్ అడుగుతాడు మ్యాక్స్వెల్ కి. మ్యాక్స్వెల్, హీ స్పెండ్స్ మోస్ట్ ఆఫ్ హిస్ టైమ్ ఇన్ ప్లే. వాటర్స్ ఆటలోనే ఎక్కువ సమయం గడుపుతున్నది. హీ స్పెండ్స్ హవర్స్, గంటల కొద్దీ షఫ్లింగ్ రబ్బర్ బాల్. షఫ్లింగ్ రబ్బర్ బాల్ అంటే ఉంది, దానికి ఫోటో చూపిస్తాను. దీన్ని షఫ్లింగ్ బాల్ అంటారు, షఫ్లింగ్ రబ్బర్ బాల్, ఈ విధంగా ఆడుకునేది. ఇది వాటర్. నెక్స్ట్ జగ్లింగ్ ది స్మాల్ ఆబ్జెక్ట్స్ బిట్వీన్ హిస్ పాస్. ఇలాగా వాటర్ తన పంజాస్తో బాల్ ని ఇలా 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 ఆడుకోవడం, దీన్ని జగ్లింగ్ ది స్మాల్ ఆబ్జెక్ట్స్. ఇదే ఎక్కువ ఆడేది రియల్ ప్లే వాటర్. అప్పుడు వార్నర్, ఓ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ హిస్ ఫేవరెట్ పాస్ టైమ్. అప్పుడు అంటున్నాడు, అన్నింట్లో అతనికి ఇష్టమైన కాలక్షేపం ఏంటని అడుగుతున్నాడు. అప్పుడు మ్యాక్స్వెల్, మార్బుల్స్. హీ వుడ్ లై ఆన్ ది బ్యాక్ రోలింగ్ 2 or more ఆఫ్ దెమ్ అప్ అండ్ డౌన్ హిస్ వైడ్. అంటే మార్బుల్స్ మీద పడుకొని అండ్ ఫ్లాట్ బెల్లి వితౌట్ ఓవర్ డ్రాపింగ్ వన్ టు ది ఫ్లోర్. ఇష్టమైన గేమ్ ఏంటనగానే అప్పుడు గోళీలతోని మళ్ళీ అతను తన విశాలమైన బాల్స్ ని అల్లికాయలతో గోళీకాయల మీద పడుకొని పొట్ట మీద వేసుకొని చూపిస్తాను చూడు. ఇలాగా తన బాడీ మీద అల్లికాయలు వేసుకొని ఒక్కటి కూడా కింద పడనివ్వకుండా ఆడుకుంటూ ఉండేది. ఓకేనమ్మా, అదే దీనికి అర్థం. ఎవర్ డ్రాపింగ్ వన్ టు ది ఫ్లోర్, ఒకటి కూడా కింద పడకుండా ఆడేది. వార్నర్, హౌ డు యూ ఫీడ్ మిస్బిల్. అప్పుడు వార్నర్ తన ఫ్రెండ్ ఇంకోటి కూడా అడుగుతున్నాడు, మిస్బిల్ కి ఎలా ఆహారం ఇస్తారు.
అప్పుడు మ్యాక్స్వెల్ విత్ ఫిష్ సిన్స్ దే ఈట్ మీట్ అండ్ ఫిష్ ఐ యూస్ ఇట్ టు ఫీడ్ విత్ ఫిష్ అని చెప్పిండు చేపలతో అని చెప్తున్నాడు. సో బిస్బిల్ ఎక్కువ కూడా వాటర్ ఎక్కువ చేపలు మరియు మాంసం తింటూ ఉంటది. సో కాబట్టి నేను ఎక్కువ చేపలు తినిపిస్తూ ఉండేవాడిని. వార్నర్ ఐ హోప్ యు ఆర్ ఎంజాయింగ్ హిస్ కంపెనీ. అప్పుడు నువ్వు అతని యొక్క తోడుని ఆనందిస్తున్నావని నేను ఆశిస్తున్నాను అని చెప్పింది. ఎస్ ఇట్స్ అవర్ గిఫ్ట్ టు మీ, థ్యాంక్ యూ ఫర్ యువర్ నైస్ గిఫ్ట్. అప్పుడు మ్యాక్స్వెల్ అంటున్నాడు ఆ, అవును ఇది నాకు ఒక బహుమతి లాంటిది, నాకు మంచి బహుమతి ఇచ్చినందుకు ధన్యవాదాలు నీకని మ్యాక్స్వెల్ అన్నర్ చెప్తున్నాడు. ఇదమ్మా డైలాగ్ కాన్వర్జేషన్. సో చూసారమ్మా ప్రతి డైలాగ్ కి కూడా ఎక్స్క్లమేషన్ మార్క్, ఫుల్ స్టాప్, ఎక్స్క్లమేషన్ మార్క్, క్వశ్చన్ మార్క్, కామా, క్వశ్చన్ మార్క్, ఫుల్ స్టాప్, ఎక్స్క్లమేషన్ మార్క్, ఫుల్ స్టాప్, కామా, ఫుల్ స్టాప్. ప్రతి డైలాగ్ కి కూడా చూసారా, ప్రతి డైలాగ్ కి కూడా మినిమం 2 to 3 పంక్చుయేషన్ మార్క్ అటాచ్ చేసి పెట్టండి. ఆ సెంటెన్స్ బట్టి మీరు పెట్టాలి. సెంటెన్స్ ఇంపరేటివ్స్ లో ఉంటే ఫుల్ స్టాప్, సెంటెన్స్ లో లాంగ్ పాస్ కనిపిస్తే ఫుల్ స్టాప్, సెంటెన్స్ లో షార్ట్ పాస్ కనిపిస్తే కామా, స్టార్టింగ్ గుడ్ మార్నింగ్ చెప్పినప్పుడు ఎక్స్క్లమేషన్ మార్క్, కాంట్రాక్షన్స్ కెనాట్ వస్తే కాంట్, డజన్ వస్తే డజంట్, ఇలాంటివన్నీ క్రియేట్ చేసి రాసుకుంటూ మీరు ఉండాలి. అలా రాసుకుంటే డైలాగ్ కాన్వర్సేషన్ మస్ట్ బి వెరీ 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 ఫ్రూట్ఫుల్. అప్పుడు మీకు ఒక మార్క్ కూడా తీరు, ప్రతి డైలాగ్ కి రాయాలి. ఎటువంటి ఒక పంక్చుయేషన్ మార్క్ లేకపోతే లాస్ట్ లో అట్లీస్ట్ ఫుల్ స్టాప్ అని పెట్టండి. మినిమం 2 to 3 పంక్చుయేషన్ మార్క్ ప్రతి డైలాగ్ కి పెట్టండి. మినిమం ఒక ఇలా రాస్తే చాలు పర్ఫెక్ట్ గా సెంటెన్స్ ఫార్మేషన్. థ్యాంక్ యూ. ఇప్పుడు అర్థమైంది కదా వార్నర్ కి మ్యాక్స్వెల్ మధ్యలో ఉన్న కాన్వర్జేషన్. ఇలాంటి టైప్ లో కాన్వర్జేషన్ ఇస్తే వాటర్ కోసం మ్యాక్స్వెల్ కి వార్నర్ కాన్వర్జేషన్ ఇస్తే నేను ఏదైతే చెప్పినా అది అలాగే మీరు రాస్తే సరిపోద్ది. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. థ్యాంక్ యూ.